అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయి ఇన్ బెంగుళూరు. నేను బెంగుళూరులో ఉన్న మోడర్న్ విలేజ్ అనే థీమ్ పార్క్కి వచ్చాను. సో ఇక్కడంతా విలేజ్ స్టైల్, విలేజ్ క్లోదింగ్, విలేజ్ ఇల్లులు అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఒక విలేజ్కి వెళ్ళిన ఫీల్ వచ్చింది నాకైతే. ఇక్కడ టికెట్ తీసుకొని, ఇది టికెట్ కౌంటర్, టికెట్ తీసుకొని ఎంట్రన్స్లో బ్యాండ్ వేయించుకొని యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఒక 2 hours పట్టొచ్చు ఇది ఎక్స్ప్లోర్ చేయాలి అంటే. ఇక్కడికి కిడ్స్తో వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుంది ఎడ్యుకేషనల్ వైజ్. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ పేరెంట్స్ కెన్ ఎడ్యుకేట్ దెమ్. విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏ ఏ పనులు చేసుకొని విలేజెస్లో ఉండేవాళ్ళు అండ్ సిటీస్లో వాళ్ళకి ఇదంతా ఐడియా ఉండదు. సో వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రతి హౌస్ ముందు ఒక బోర్డ్ అయితే పెట్టినారు. దే ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అది కూడా చదవచ్చు మీకు ఇన్ కేస్ ఏమైనా తెలియకపోతే. ఇక్కడ హౌస్ డిజైన్స్ చూస్తే సేమ్ రియల్ విలేజ్ ఇల్లుల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ స్టైల్స్. ఎంత క్యూట్ పేరు ఉండింది ఇక్కడ. అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టెల్స్. యాంగ్రీ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్స్. యానిమల్స్ అయితే అసలు రియలిస్టిక్గా ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పటికీ ఇంకా కొన్ని విలేజెస్లో యానిమల్స్, కౌస్ కానీ, బెఫ్లోస్ కానీ ఇంట్లోనే ఉంటాయి. వాటికి అంతా ఫీడ్ చేయడం అంతా ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళు క్లీనింగ్ చేయడం అంతా. సో ఇక్కడ అది అంతా చూపించారు. ఈవెన్ డిఫరెంట్, కొంచెం రిచ్ ఉన్న వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది, పూర్ ఉన్న వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది, మీడియం ఉన్న వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది అన్నీ ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ పంచాయత్ కానీ ఏమన్నా గొడవలు అయితే ఎలా సాల్వ్ చేస్తారు. ఇక్కడ డాగ్ అయితే చూడండి ఎంత రియల్గా ఉందో. నేను చెప్పాను కదా లోపలే యానిమల్స్ ఉంటాయి ఇంటి లోపల అని. సేమ్ థింగ్ ఇక్కడ ఇలా పెట్టేస్తారు. నేను ఇప్పటికీ కర్ణాటకలో ఉన్న కొన్ని విలేజెస్లో అయితే చూశాను, ఇలాగే ఉంటుంది అక్కడ కూడా. అప్పట్లో అన్నీ జాయింట్ ఫ్యామిలీస్ కదా, సో అన్నీ ఒకళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకొని చేసేవాళ్ళు. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఉయ్యాల, క్లాత్, ఎవ్రీథింగ్. దిస్ ఇస్ వెరీ క్యూట్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ విలేజ్ థీమ్లో ఉన్న ఫోటోషూట్స్ అయితే చాలా చాలా బాగా వస్తాయి. కానీ DSLRs అలో లేవు. మీ ఫోన్లో క్లారిటీ బాగుంటే ఫోన్లో ఫోటోషూట్ చేసుకోండి. బట్ ఈ ప్లేస్ని మాత్రం మరి ఎక్కువ ఫోటోషూట్కే యూస్ చేసేలాగా అయితే చేయకండి. జస్ట్ విజిట్, గో, టేక్ ఫ్యూ ఫొటోస్, కమ్ బ్యాక్. ఇంకా ఎవరికైనా విలేజెస్ గురించి బాగా తెలిస్తే బాగుంటుంది. మీరు కూడా విలేజెస్ నుంచి వస్తే కమెంట్ చేయండి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో అది కూడా కమెంట్ చేయండి. అయితే ఫార్మింగ్, ఇక్కడ చూడండి బట్టలు నేస్తున్నారు, ఈ బ్యాక్గ్రౌండా, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. మీరు ఏ ప్రొఫెషన్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇది రియలిస్టిక్ క్రో వచ్చేసింది. ఇట్స్ వెరీ రియలిస్టిక్, బాగుంది కదా. నా ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో. సో ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్లో చేయండి. నేను ఆ ప్లేసెస్కి విజిట్ చేసి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఇంకా సపోర్ట్ చేస్తున్నారో. ఇంకా వీడియో బ్యాలెన్స్ ఉంది, చూసేయండి, లెంది అని ఫీల్ అవ్వకండి. సో ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేస్తారని వీడియో పెట్టాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thank you for watching. Please do subscribe, like, comment and share.